చూస్తున్నారా? ఈరోజు మనం చదివేమే 37వ కీర్తన. అద్భుతమైన విషయాలు ఉన్నాయి అక్కడ. చూడండి, కొన్ని యెహోవా కొరకు కనిపెట్టుకొనివారు అన్నాడా? యెహోవా కొరకు కనిపెట్టుకొనివారు దేశమును. మీలో ఎంతమందికి దేశాన్ని స్వతంత్రించుకోవాలని ఉంది? ప్రభువు కొరకు 1 2 3 4. ఇప్పుడు ఎత్తుతున్నారంటే మీకు అసలు ఏం అర్థం కాలేదని లెక్క పెడితే ఎత్తుతారా? మనమేమి స్వతంత్రించుకోవాలా? ఇప్పుడు ఒక్కలో ఇద్దరో ముగ్గురునో ప్రభువు కొరకు సంపాదించాం. ప్రభువు కొరకు స్వతంత్రించుకొనడం అంటే మొత్తాన్ని ప్రభువు కొరకు సంపాదించడం. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకోవాలి. ఈ గ్రామం ప్రభువు కొరకు మేము స్వాతంత్ర్యమును సంపాదించాం. ఈ జిల్లా, ఈ పట్టణం, ఈ ప్రాంతం అనే రోజు మనకు రావాలంటే మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంట? యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు, యేసయ్య కొరకు వెదుగుతున్న ప్రజ ఇక్కడున్నారా? కొంతమందికి కులం అనే జబ్బు బట్టి మనిషి కనబడితే చాలు. ఈరోజు అంబేద్కర్ గారికి కార్యక్రమం ఏదో జరుగుతుంది, నన్ను కూడా రమ్మన్నారు. పిల్లలకు ఆయన ఎట్లా కష్టపడ్డాడో, ఎట్లా చదువుకున్నాడో, ఆయన ఏం చేశారో కొన్ని మాటలు చెప్పడం నాకు కూడా ఇష్టమే. దట్ ఈస్ ద డిఫరెంట్ పార్ట్. కానీ ఆయన అడ్డం పెట్టి కులాన్ని చూపించడం అనే దానికి నేను ప్రత్యేకంగా వ్యతిరేకిని. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను ఇదే చెప్పి పంపిస్తా. ఐ కమ్ బట్ నాట్ ఫర్ ద క్యాస్ట్. మనిషిని చూచినప్పుడు నేను ఇక్కడ చూసి ఈ అమ్మాయి ఏం కులం అయి ఉంటుందంటారు? పెళ్ళి చేసుకోకముందు కానీ, పెళ్ళి చేసుకున్న తరువాత కానీ, అసలు ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఏనాడు నేను అమ్మిని నీ కులం ఏందని అడగల. నాకు వాస్తవంగా ఇప్పటికి కూడా నాకు తెలియదు. మొన్న మా బ్రదర్కి ఒక ఆయనకు బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు విషయం ఏదో అడిగి నేనే చేపిస్తున్నాను. అక్కడ వాళ్ళు క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు. అరే జబ్బొత్తే క్యాస్ట్ ఎందుకురా కుక్క? జబ్బు ట్రీట్ చేయడానికి క్యాస్ట్ ఎందుకురా? వై డు యు నీడ్ ద క్యాస్ట్? ప్రభువుని వెతకడం నేర్చుకుంటే కులాన్ని వెతకడం మానేస్తావు. ప్రభువుని వెతకడం నేర్చుకుంటే మతాన్ని వెతకడం మానేస్తావు. క్రైస్తవుడేనా అని కూడా అడగకూడదు మనం. ప్రభువు ప్రేమను బట్టి ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. అంటే క్రైస్తవులకే హెల్ప్ చేస్తావా? ఇతరులకు హెల్ప్ చేయవా? బొట్టు పెట్టుకుని ఎవరన్నా వస్తే వారిని ప్రేమించవా? మనుషులను మనుషులుగా చూడాలి. ఎవరాయన? ప్రవీణ్ బ్రదర్ చెప్పారు కదా, మనిషిని మనిషిగా, మనిషిని కులంతో చూడకూడదు, మనిషిని మతంతో చూడకూడదు, మనిషిని డబ్బుతో చూడకూడదు. కొంతమంది చూడండి, బీదలు కనబడితే అన్నట్టుగా ఉంటారు. అదే వాడి దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయని తెలిస్తే, రండి బ్రదర్ కూర్చోండి, లోన్ కూర్చోండి, బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే తిరుగుతుంది మెలికలు లోపల. ఎంత విచారమో! యు ఆర్ లుకింగ్ ద పీపుల్ విత్ ద సైట్ ఆఫ్ మనీ. అది దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. యెహోవా కొరకు కనిపెట్టే పరిస్థితుల్లో నీవు ఉండాలి. ప్రభువును నీవు కలిగి ఉన్నప్పుడు మనిషిని మనిషిగా చూడగలుగుతావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.